జలజీవన్ మిషన్ వినియోగంలో జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. డీపీఆర్ స్థాయి దాటి జలజీవన్ మిషన్ ఎందుకు ముందుకు వెళ్లడం లేదంటూ మంత్రివర్గ సమావేశంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. కేబినెట్ సమావేశంలో భాగంగా మొత్తం 10 అంశాలపై సుదీర్ఘంగా మంత్రులతో చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. జలజీవన్ మిషన్ అంశంపై చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టును రాష్ట్రం సద్వినియోగం చేసుకోవడం లేదని ఢిల్లీలోనూ ప్రచారం జరుగుతుందన్నారు. ఇక ఈ పథకం ప్రతి ఒక్కరికి చేరవయ్యే ప్రాజెక్ట్ అన్నారు మరో మంత్రి నారా లోకేష్. మిషన్ మోడ్లో పనిచేస్తే పథకం అద్భుత ఫలితాలు ఇస్తుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు పూర్తయిన వేళ మంత్రుల పనితీరుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎవరెవరు ఏమేం చేశారో పొందుపరచాలని ఆదేశించారు. మద్యం, ఇసుక, రేషన్ మాఫియాలను అరికట్టామన్నారు సీఎం చంద్రబాబు. బియ్యం, భూ దురాక్రమణ మాఫియా ప్రభుత్వానికి సవాలు విసురుతుందని, వీటిని త్వరలోనే అరికడతామని సహచరులతో వ్యాఖ్యానించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇటువంటి కార్యక్రమాలకి వినియోగించడం, పేద ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని తీసుకెళ్లి సార్టెక్ ప్రతి రైస్ మిల్లు సార్టెక్ ఏర్పాటు చేయాలి, ప్రతి మిల్లు సార్టెక్ ఏర్పాటు చేయాలంటే మేము అనుకున్నాం పేదవాళ్ళందరికీ కూడా మంచి సార్టెక్ బియ్యం ఇస్తాం అనుకున్నాం. కాదు, ఈ బియ్యాన్ని అంతా తీసుకెళ్లి కేవలం కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాలను సార్టెక్ చేసేసి చక్కగా నైస్గా చేసి వాటిని ఎగుమతి చేసే సౌత్ ఆఫ్రికాకు ఎక్కడెక్కడ చేస్తారో అని తెలియదు. సో దీని మీద తప్పుకోకుండా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రీతమ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా సీరియస్గా తీసుకున్నారు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా సీరియస్గా ఆలోచన చేస్తారు. కానీ ఇక మంత్రివర్గ సమావేశంలో భాగంగా మొత్తం 10 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీతో పాటు ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ పాలసీ 4.0కు ఆమోదముద్ర వేశారు. పులివెందుల, ఉద్దానం, డోన్ తాగునీటి ప్రాజెక్టును ఆమోదించింది ఏపీ కేబినెట్. విధ్వంసకరమైన ఆలోచనలతో అనేక రాష్ట్రానికి మేలు చేసి అనేక ప్రాజెక్టుల్ని ధ్వంసం చేస్తే ఈ 3 పులివెందుల గత ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ దాదాపు 90%, 80%, 60% ప్రోగ్రెస్లో ఉన్న వర్క్స్కి ఈరోజు ప్రైజ్ అడ్జస్ట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఆ పనులు పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి నీటి ప్రాజెక్టులు. ఎందుకంటే అక్కడంతా కూడా డ్రాట్ ఏరియా, కరువులకి ఎక్కువగా గురయ్యే ప్రాంతాలు కాబట్టి కేవలం ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని దీన్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. కేవలం ఐటీ కంపెనీ పెట్టేసి ఉద్యోగం అయిపోగానే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు, అట్లా కాకుండా ఒకే సెంటర్ని ఏర్పాటు చేసి ఐటీ కంపెనీ, అక్కడే షాపింగ్ కాంప్లెక్స్, అక్కడే ఇంకేదన్నా ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కానివ్వండి, ఆ విధంగా ఒక కాంప్లెక్స్ లాగా తయారు చేయటం కోవర్కింగ్ స్పేస్లో భాగంగా చేస్తాం. అదేవిధంగా నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో ఆ డెవలపర్స్ ఇది మెయిన్గా తిరుపతి, వైజాగ్, విజయవాడ, అమరావతి ఇటువంటి పెద్ద సెంటర్స్లో ఉంటాయి. దీనికి అనుబంధంగా పల్లెటూరులో కూడా లేకపోతే చిన్న చిన్న సెంటర్ మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ కోవర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేసి అక్కడ ఆ విలేజెస్లో కూడా వాళ్ళందరూ కూడా పనిచేసే ఎన్విరాన్మెంట్ని కల్పించాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తామని నేను. కేవలం ఐటీ కంపెనీ రాబోయే 3 ఏళ్లలో అమరావతిని ప్రపంచంలో మేటిగా నిలుపుతామన్నారు మంత్రి నారాయణ. వరల్డ్లో టాప్ 5 క్యాపిటల్స్లో ఒకటిగా నిలుపుతామన్నారు నారాయణ. 600 అపార్ట్మెంట్లు, హౌసెస్ 3600 మొత్తం యాక్చువల్గా, అంటే 3600 మంది అధికారులు ఉండటానికి యాక్చువల్గా కట్టడం జరిగింది. అందులో మేజర్ వర్క్ అయిపోయింది, ఇంకా మైనర్ వర్క్ ఉంది. అదేవిధంగా 5 టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 టవర్స్, అదేవిధంగా అసెంబ్లీ బిల్డింగు, తర్వాత హైకోర్టు బిల్డింగు, ఇవన్నీ కూడా యాక్చువల్గా పూర్తి చేయాల్సింది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క లీగల్ ఇష్యూస్ అన్నీ, టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఓవర్కమ్ అయ్యాం కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపల మ్యాక్సిమం టెండర్స్ అన్ని పిలిచి నెక్స్ట్ మంత్ నుంచి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒక రాజధానిగా
ఏదైతే ముఖ్యమంత్రి గారు మా టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ ప్రకారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 3000